ఉద్యోగానికి స్వేచ్ఛ కావాలి. విద్య తన కొత్త ఉద్యోగంలో మొదటి రోజు చాలా ఉత్సాహంగా ఉంది. ఐటీ కంపెనీలో పనిచేస్తూ తన డ్రీమ్ కెరీర్కు మంచి ఆరంభం అని ఆమె అనుకుంది. మొదట్లో బాస్ చాలా కఠినంగా ఉన్నా అది ఎక్కడ పెద్ద సమస్యలా అనిపించలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ విద్య ప్రతిసారి బాస్కి సారీ సార్ అని చెప్పాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఆమె చేసిన పనిలో 90% తప్పులేమీ ఉండకపోయినా చిన్న చిన్న విషయాలపై బాస్ ఘోరంగా విమర్శించేవాడు. విద్య, ఇది సరైన టైం కాదా, మీ రిపోర్ట్ ఇలా ఎందుకు వచ్చింది లాంటి ప్రశ్నలతో ఆమెను తక్కువ చేయడం ఆయన నిత్యకృత్యంగా మారింది. ఒకరోజు ఆమె చేసిన ప్రాజెక్టు టాప్ లెవెల్ నుంచి ప్రశంసలు పొందింది. కానీ బాస్ మాత్రం ఇది ఇంకా మంచి రిపోర్టు చేయవచ్చు అంటూ దాన్ని నిందించడమే కాకుండా నువ్వు ఎప్పుడు ఇంప్రూవ్ కావాలి అని చెప్పాడు. ఈ మాటలు ఆమెకు గుండె నొప్పిగా అనిపించాయి. రాత్రి ఆమె గదిలో కూర్చొని ఆలోచించింది. నాకు నా ఉద్యోగం ఇష్టం, కానీ ప్రతిసారి నా ఆత్మగౌరవం త్యాగం చేస్తూ తల వంచుకుని బ్రతకడం అసలే సాధ్యం కాదు అని నిర్ణయం తీసుకుంది. మరుసటి రోజు బాస్ మళ్ళీ చిన్న పొరపాటు గురించి తిట్టినప్పుడు విద్య బాస్ ముందుకెళ్ళి చెబుతుంది, సార్, మీ అభిప్రాయానికి ధన్యవాదాలు, కానీ ప్రతిసారి నేను తల వంచడమేనా? నా కృషి మీద నాకు నమ్మకం ఉంది. అలాంటప్పుడు దీనికి గౌరవం లభించకపోతే ఈ ఉద్యోగం వదిలేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ మాటలు బాస్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. అతను ఆమె ధైర్యాన్ని గుర్తించాడు. ఆ రోజు నుంచి విద్యకి కొత్త గౌరవం వచ్చి తన పని తనకే విలువని గుర్తించింది. బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచేయి, కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలేయి. జీవితాంతం తలదించుకొని బ్రతకడం అసాధ్యం అని ఆ క్షణం విద్యకు స్పష్టమయ్యింది. మీ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీ నిర్ణయం ఏమిటి?